నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సిట్టి విచారణలో లోతుగా విచారిస్తుంటే తవ్వే కొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇటు బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీగా మార్చేశారు సినీ ఇండస్ట్రీలో. 2 మూవీస్కి సంబంధించి మనీ మొత్తం దాంట్లో యూజ్ చేశారని చెప్పి మనకు వస్తున్న సమాచారం. అయితే ఇంకా ఇది ఎటు దారి తీస్తుంది, ఎటువైపు ఇంకా వెళ్ళబోతుంది ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి, మరి ఇలాంటివన్నీ తెలుసుకున్న ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పుడు ఈడీ దూకుడు పెంచింది, మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా చూసుకుంటే సిట్టి విచారణలో లోతుగా విచారించే కొద్దీ కొత్త విషయాలని వెలుగులోకి వస్తున్నాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇటు సినీ ఇండస్ట్రీలో 2 మూవీలకు సంబంధించి వాళ్ళు బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీగా మార్చేశారని ఇప్పుడు సిట్ అధికారులు తేలింది. అసలు ఎలా చూడాలి సార్ దీన్ని? నల్లధనాన్ని అంటే బ్లాక్ మనీని వైట్ చేయడం అనేది సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త విషయం కాదు, ఎప్పటి నుంచో ఈ పద్ధతి ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి మద్యం ముడుపుల ద్వారా వచ్చిన నల్లధనాన్ని ఎన్నో మార్గాల ద్వారా అతను వైట్ చేయడానికో ఇతరత్ర కంపెనీలకో మళ్లించడం సంథింగ్ జరిగింది. అవన్నీ ఒక పక్కన జరుగుతూ ఉండగానే మరో పక్కన 2-3 రోజుల క్రితం దీని నుంచి మనకు వచ్చిన సమాచారం, ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సినిమాల్లో అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి 2 సినిమాల విషయం బయటకు వచ్చింది. మళ్ళీ మొదలైంది సుమంత్ హీరోగా, అలాగే స్పై నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా. అంటే ఇంకా అంటే రోజుకొక కొత్త విషయం తెలుస్తుంది కాబట్టి ఇంకా కూడా కొత్తగా ఇంకా ఇవి కాకుండా వేరే సినిమాలు కూడా బయటకు వస్తాయా, అది కూడా వేచి చూడాలి. సరే, ప్రస్తుతం ఉన్న ఈ విషయాలను బట్టి చూస్తే ఈ 2 సినిమాల కోసం పెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో అది 40 కోట్ల బడ్జెట్ అంటున్నారు. అంటే 40 కోట్లని సినిమాల మీద పెట్టి అది వైట్గా మార్చుకుందామని వీళ్ళ ప్లాన్. అయితే అది ఏమైందంటే, ఇక్కడ 40 కోట్లు పెట్టినా కూడా సినిమాలు 2 ఫ్లాప్ అయితే ఆ ఓటీటీల ద్వారా కానీ మరి ఇతరత్ర విషయాల ద్వారా కానీ వాళ్ళకి వచ్చిన అమౌంట్ 36 కోట్లు అని చెప్తున్నారు. అలా కూడా వాళ్ళకి మొత్తానికి 40 పెట్టి 36 అయితే వైట్ చేశారు. 40 అయితే నల్లధనాన్ని 36 కోట్లుగా వైట్ అయితే చేసుకున్నారు. సో ఇంకా సినిమా కూడా హిట్ అయి ఉంటే దాని డబుల్ వాళ్ళు డెఫినెట్గా వైట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. సో ఇది అక్కడ జరిగింది. అంతేకాకుండా నిఖిల్ సిద్ధార్థకి ఈ విషయంలో ఈ సినిమాకి సంబంధించి 10 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారట. అయితే లెక్కల్లో మాత్రం 90 లక్షలని రాశారు. అంటే ఈ విధంగా ఉంటాయి అనమాట. వైట్ బ్లాక్ అవ్వటానికి ఏ విధమైన మార్గాలు ఎంచుకుంటారని చెప్పడానికి ఇచ్చింది ఒక రకంగా ఉంటుంది, అలాగే రాసింది ఒక రకంగా ఉంటుంది. మొత్తంగా సినిమా బడ్జెట్ 12 కోట్లు చూపించారు వీళ్ళు. 12 కోట్లు చూపించి 36 కోట్లు వాళ్ళు మళ్ళీ తిరిగి దాని ఆదాయం వచ్చినట్టు చూపిస్తున్నారు. అంటే ఏదో విధంగా మొత్తానికైతే వాళ్ళు ఆ 12 కోట్లు కూడా ఎలా ఖర్చు పెట్టారనేది కూడా ఇప్పుడు ఒక బయటకు వచ్చేసినాయి. మొత్తం రాజ్ కసిరెడ్డి వల్ల ఇదంతా వచ్చింది జరుగుతుంది మూవీస్కి సంబంధించి కూడా. అవును, ఎక్కడి నుంచి 12 కోట్లు వచ్చింది అనేది కూడా ఎంక్వైరీ జరిగింది. ఆ విచారణలో అన్ని చాలా విషయాలు తెలిసినాయి. అలాగే ఒక పెద్ద పాన్ ఇండియా పెద్ద హీరో ఒక భార్య కూడా ఇందులో ఒక ఖాతాలోకి వెళ్ళిపోయాయి, ఖాతా నుంచి వెళ్ళినాయి వీళ్ళకి పెట్టుబడిగా. ఆ తర్వాత అవి కూడా ఎంక్వైరీలు బయటకు వచ్చినాయి. ఆ తర్వాత మొత్తానికైతే ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అనే పేరు పెట్టి రాజ్ కసిరెడ్డి ఏదైతే ఈ 2 సినిమాల ద్వారా పెట్టుబడి పెట్టి దాన్ని వైట్గా మార్చుకున్నారో ఇవన్నీ మధ్య ముడుపులు అనే విషయం అయితే తేటతెల్లం అయిపోయింది. ఇంకా చెప్పాలంటే ఈ ఈడీ ఎంటర్టైన్మెంట్స్ మీద ఈడీ దాడి చేసి ఇంకా సమగ్రమైన దర్యాప్తు చేసి ఈ విషయాలు రాబట్టుకునే అవకాశం కూడా ఉంది, చేయొచ్చు కూడా. మరి ఇంకా 2 డేస్లో విజయసాయిరెడ్డి విచారణ కూడా జరగబోతుంది. మరి ఆయన అంశాలు ఏం చెప్తారంటే ఏం చెప్తారు సార్? విజయసాయిరెడ్డి గారు విచారణకి ఇప్పటికే హాజరవ్వాల్సి ఉండాల్సి ఉండగా ఆయన ఏదో వ్యక్తిగత కారణాలు ఏదో ముందస్తుగా అనుకున్న పనుల వల్ల వాయిదా వేసుకుంటున్నాను, మీకు వచ్చి మళ్ళీ విచారణకు వస్తానని చెప్పారు. అయితే ఈ 2 రోజుల్లో వ్యూహాత్మకంగా ఆయన ఏదన్నా వాయిదా వేశారా అనేది కూడా ఒక కోణంలో ఆలోచిస్తున్నారు. ఈయన విజయసాయిరెడ్డి గారిది ఒక రకంగా అంతా కూడా నర్మగర్భంగా ఉంటుంది. ఇది ఒక రాజకీయ చదరంగం. ఈ రాజకీయ చదరంగంలో ఎవరి అంతరంగం ఎలా ఉంటుంది ఎవరు ఊహించలేం. ఈయన ఏదో ఒక వ్యూహరచనతోనే ఈ వాయిదా వేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి విజయసాయిరెడ్డి గారితో మాట్లాడారు అనే విషయాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీనికి కారణం ఏమై ఉంటుంది అనుకున్నప్పుడు, ఢిల్లీలో ఇప్పుడు ఈ లిక్కర్ కుంభకోణం సంబంధించి ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడటానికి ఒకప్పుడైతే విజయసాయిరెడ్డి మధ్యవర్తిగా వ్యవహరించేవాడు. లాబింగ్ అంటే ఆ పొలిటీషియన్స్తో కలిసి మాట్లాడటం కానీ వాళ్ళ నుంచి ఒక సహాయాన్ని తీసుకోవడానికి కానీ జగన్మోహన్ రెడ్డికి మధ్యలో ఉండి పనిచేసేవాడు. ఆ పని ఇప్పుడు మిథున్ రెడ్డి చేస్తున్నాడు. అయితే ఎందుకు అంటే విజయసాయిరెడ్డి ఆ మధ్యకాలంలో మనస్తాపానికి గురయ్యానని చెప్పి
నేను వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోతానని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. అదే సందర్భంలో రాజ్యసభ సీటు కూడా రాజీనామా చేయడంతో ఆ సీటు కాస్త బీజేపీకి వెళ్ళింది. ఇది కూడా ఒక గేమ్ ప్లానే అనేది మళ్ళీ కొంతమంది అనుకునే మాట. ఎందుకంటే కావాలని బీజేపీ విజయసాయిరెడ్డితో రాజీనామా చేయించేలా చేసి ఆ రాజ్యసభ ఏదైతే ఉందో ఆ సీటు వాళ్లకు దక్కేలా చూసుకోవడంలో పావులు కదిలినాయి అంటున్నారు. అందులో భాగంగానే ఇదంతా అండర్స్టాండింగ్ మీద నడిచినాయి అనేది ఒక వర్గం చెప్పుకునే మాట. అంటే విజయసాయిరెడ్డికి అలాగే జగన్మోహన్ రెడ్డికి కొంతమంది చెడిపోయింది, వాళ్ళిద్దరి మధ్యన ఏమీ లేదు అంటున్నారు. కానీ ఇదంతా నిజం కాదు, వాళ్ళిద్దరు ఆడుతున్న నాటకంలో భాగమే అని ఇంకొక వెర్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఎప్పటికప్పుడు క్లాష్ అవుతూనే ఉంటున్నాయి. 2 వెర్షన్లు ఎప్పటికప్పుడు తెర మీదకి వస్తున్నాయి ఈ వాదనలో. అంటే ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇంకా ముందు రోజుల్లో తెలుస్తుంది. ఇప్పటికీ కూడా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే ఉన్నాడు, అనుకూలంగానే చేస్తాడు, ఇది ఒక వెర్షను. గుట్టంతా ఇప్పుతాడు, ఆల్రెడీ సగం గుడ్డలు విడదీశానని చెప్పాడు కాబట్టి మిగతా సగం గుడ్డలు కూడా విడదీయడానికి ఇప్పుడు సిట్టు ముందు తనకి ఇంకా ఏవైతే ఉన్నాయో ఆ గుప్పెట్లో గుట్ట అంతా రట్టు చేస్తాడని ఇలా కూడా అనుకుంటున్నారు. ఇక్కడ ఆయన ట్వీట్ కూడా చేశాడు మొన్న, కర్మణ్య వాధికారస్తే మాఫాలేషి కదాచన అని. ఈయనకి ఇంకొక చిన్న సలహా, ఆయనకి భగవద్గీత ఏమర్థం అవుతుంది జగన్ రెడ్డి గారికి, అదేదో బైబిల్ సూక్తి చెప్పుంటే బాగుండేదేమో అనిపించింది. నేనైతే అనుకుంటున్నాను బైబిల్ సూక్తి ఏదైనా చెప్పుంటే ఆయన కొంచెం బాగా అర్థమై ఉండదేమోనని. ఆ సూక్తి ఎలా పెట్టుంటే బాగుండదంటే నేను అనుకునేది ఏంటంటే, ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను, ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది. దానియేలు 8వ అధ్యాయం 19వ వచనంలో ఈ వాక్యం దేవుడి చేత చెప్పబడింది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, ఇలాంటి వాక్యాలైతే 4 గోడల మధ్య బైబిల్ చదివే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈ విషయం అర్థమవుతుందో లేదో తెలియదు. కానీ అంటే భగవద్గీత బైబిల్ అంటే ఏ భాష మీద పట్టుండదు, ఏ మతం మీద పట్టుండదు. ఆ 4 గోడల మధ్య బైబిల్ చదవడం ఎందుకు, బయటకు వచ్చి చదవచ్చు కదా. అంటే దేని మీద ఆయనకు పట్టు లేదు. ఏది చేసినా 4 గోడల మధ్యన చీకటి కోణంలోనే, ఆయనకి బయటకు వచ్చి వాహాటంగా చేసేదే ఉండదు. బయటకు వెళ్ళినాగానే పరదాల చాటున వెళ్ళటమే. ఇలాగ పరదాల చాటున మాటున 4 గోడల మధ్య ఇట్లాంటివి మాత్రమే చేయగలిగే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 4 గోడల మధ్యన ఏం జరిగింది అనేదే కదా ఇప్పుడు బయటకు వచ్చేది రేపొద్దున విచారణ పూర్తయితే. అంటే ఆ సమాలోచనలు ఏం జరిగినాయి, ఏ ముడుపులు ఇటుపోయినాయి, ఇవన్నీ రేపటి రాబోయే రోజుల్లో బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి ఈ మూవీస్లో సంబంధించి ఈ 2 మూవీస్ కాకుండా వేరే మూవీకి కూడా ఏమన్నా అవకాశం ఉందా? అంటే బ్లాక్ మనీ వైట్ మనీగా మార్చేసే అవకాశాలు ఉన్నాయంటారా? వచ్చే పేర్లు ఏమైనా వెలుగులోకి వచ్చే ఉన్నాయంటారా? లేదా మొన్నటి వరకు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రంకులే గగ్గోలి పెట్టిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు లిక్కర్ స్కామ్ సంబంధించి. అయితే ఇప్పుడు మొత్తం రాజు కసిరెడ్డి ఈ పాత్రధారి సూత్రధార అంటే రాజు కసిరెడ్డి పేరే వినిపిస్తుంది. మరి ఈలోపు విజయసాయిరెడ్డి ఇక రేపు ఎల్లుండి విచారణకి హాజరు కావద్దు. ఈ విషయాలన్నీ తెలుసుకొని విజయసాయిరెడ్డి ఏం మాట్లాడతారో తెలియదు. వీటికన్నిటికి సంబంధించి ఇక ముడుపులండి ఎటు వెళ్ళిపోయినాయి అంటే ఏం చెప్తారు సార్? అసలు ఫస్ట్ ఇప్పుడు వరకంతా ఆఖరి రౌడీలు పట్టుబడ్డారు, అసలు రౌడీ పట్టుబడాలి. ఇప్పుడు చెవిరెడ్డి కూడా గొగ్గోలు పెట్టేది అదే, మాదేముంది మేము ఆఖరి రౌడీలు, అసలు రౌడీని పట్టుకోకుండా మమ్మల్ని ఎందుకు పట్టుకుంటారు అన్నట్టుగా ఉంది అతను గొడవ. ఎందుకంటే వీళ్ళంతా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు లోపలికి వెళ్ళారు, ఒక్కొక్కటే చెప్పుకుంటూ వస్తున్నారు. ఏమేం చెప్పారు, ఏమేమి నిజాలు బయటపడ్డాయి అనేది కూడా తెర మీదకి వస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు రాజు కసిరెడ్డి 2 సినిమాలు చేశాడా, ఇంకేమన్నా దీని మీద బయటకు వచ్చే ఉన్నాయా అంటున్నారు. ఉన్నాయంటే ఉండొచ్చు కూడా. ఎందుకంటే ఈ మొదటి రోజుకి విచారణ మొదలైనప్పుడు ఇప్పటికీ కూడా ఎన్ని మార్పులు జరిగాయో చూసాం మనం, ఎన్ని మలుపులు తిరిగాయో చూసాం మనం. ఇది మొదటి రోజున ఈ 2 సినిమాల విషయం మనకు తెలియదు, ఈ రోజు తెలుస్తుంది. రేపు ఇంకో రోజు కొత్త విషయం తెలియచ్చు. అంటే ఈ 2 సినిమాలతో ఆగాడా, ఇంకో 20 సినిమాలు చేశాడా, బయట పెడితేనే తెలుస్తుంది ఇవన్నీ. ఆ బయట పెట్టడం కోసమే లోపలేశారు వాళ్ళని. లోపలేసిన తర్వాత వాళ్ళతో విచారణ పూర్తయ్యే సందర్భంలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి. మీరు అన్నట్టు ఆ వెలుగులోకి వచ్చే సందర్భంలో ఈ 2 సినిమాలే కాకుండా ఇంకా చాలా పెట్టుబడులు, అంటే ఇప్పటికే కొంతమందికి అడ్వాన్సులు కూడా అతను ఉన్నాడు. తర్వాత అధికారంలో కోల్పోయేటప్పటికీ అలాగనే ఆ ప్రాజెక్ట్ లాగిపోయి అంటున్నారు. అయితే మనం బయటపడ్డ ప్రాజెక్టులు అయితే ఈ 2. దీనికి కంటే ముందు కూడా ఇంకా ఏమన్నా చేసుంటాడా అంటే ఇతను వేరే వాళ్ళకి పెట్టుబడి పెట్టి, అంటే ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అని పెట్టారు ఓకే, దానికంటే ముందు దొడ్డిదారులు అడ్డదారులు ఇంకా వేరే ప్రొడ్యూసర్స్కి ఇచ్చి దాన్ని బ్లాక్ని వైట్గా మార్చుకునే కార్యక్రమాలు మరే ఇంకోలా కూడా జరిగి ఉండొచ్చు. ఏదైనా రేపు విచారణ పూర్తయ్యేటప్పుడు కొన్ని విషయాలు బయటపడతాయి. తర్వాత ఇక విచారణలో ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.